गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्रीमन्महेश्वर कृपामया हे दयालो हे व्योमकेश शितिकण्ठगणादिनाथ भस्मांगरागनुकपालकलापमाला विश्वेश विश्वभवनाशक विश्वरूप विश्वात्मक त्रिभुवनैक गुणादिकेश हे विश्वनाथ करुणामय दीनबंधो नमस्ते 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 विश्वनाथ। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్యచరణములకు హృత్పూర్వక ప్రణామాలతో పరమపదించినటువంటి శ్రీ రుద్ర మార్కండేయులు గారి ఆత్మశాంతికి మనం శ్రద్ధాంజలితో పాటు కొద్దిగా ఆధ్యాత్మిక జ్ఞానం వింటే తాపత్రయాలన్నీ సమసిపోతాయి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం కొద్దిగా వినే ప్రయత్నం చేద్దాం మన అందరం. మనకు భగవద్గీతలో చాలా జ్ఞానం ఉన్నది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యుస్య చ తస్మాద్ పరిహార్యేర్తే న త్వం శోచితుమర్హసి. అర్జున, మానవుడికి పుట్టుకతోనే వెంబడి వచ్చేది ఏంటంటే మృత్యువు. ధ్రువం జన్మ మృత్యుస్య చ, చచ్చినవాడు మళ్ళీ ధ్రువంగా పుడతాడు. ఇది మనకు భగవద్గీత చెప్తుంది. చచ్చినవాడు ఏమవుతాడా అంటే ధ్రువం జన్మ మృత్యుస్య చ. పోయిన వాళ్ళంతా ఏమవుతారు? మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని వస్తారు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఏమిటి జనన మరణ చక్రంలో ఉండే విచిత్రం? చిరిగిపోయిన బట్టలు తీసి మనం కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో, అర్జున, కృషించిపోయిన ఈ శరీరాన్ని వదిలేసి నూతన శరీరాన్ని ధరించడానికి మనము మరణం అనేది ఒక మార్పు. మరణం అంటే మార్పు. బట్టలు ఎట్లా మార్చేస్తాం? పాత అయితే తీసేసి చినిగిపోయినాయి, కొత్త బట్టలు వేసుకుంటామో, మరణం అనేది మరొక జీవితానికి మార్పు, ప్రయాణం. అందుకని అర్జున, తస్మాద్ పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. అందుకని అర్జున, మరణించిన వారి గురించి శోచించడం తగదు అన్నాడు భగవద్గీతలో. కాబట్టి ఎంతకాలం ఏడ్చినా పోయిన వాళ్ళు వస్తారా? రారు. కాబట్టి మానవ జీవితంలో మరణం అనేది చాలా దుఃఖమైనటువంటిది. ఒక మనిషి యొక్క వెలితిని మనం దేనితో పూజిస్తాం? ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క
వెలితిని మనం దేనితోనూ మనం పూర్ణం చేయలేం, అది వెలితిగానే ఉంటుంది. కాబట్టి మరణం అనేది చాలా విషాదకరమైనటువంటిది. అందుకని మనిషి ఉన్నప్పుడు ఏం చేయాలి, చనిపోయినాక ఏం చేయాలి అనేది మనకు పురాణాలు మనకు తెలియజేసినాయి. భారతదేశం అంటే పురాణాలకు పుట్టినిల్లు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ పురాణాలు ఎక్కడున్నాయి? మన దేశంలో పుట్టినాయి. భగవద్గీత ఎక్కడ పుట్టింది? మన దేశంలో పుట్టింది. వేదాలు ఎక్కడున్నాయి? మన దేశంలో ఉన్నాయి. ఉపనిషత్తులు ఎక్కడున్నాయి? మన దేశంలో ఉన్నాయి. సర్వ పవిత్రమైనటువంటి గంగా నది ఏ దేశంలో ఉంది? మన దేశంలో ఉంది. కాబట్టి పుణ్యాత్ములు వారి పేరే రుద్ర మార్కండేయులు అని ఉంది. రుద్ర అంటే అర్థమేదయ్యా? రుద్రాయ నమః అని ఉంటుంది. రుద్రాధ్యాయం వేదసారం. రుద్రుడు అంటే ఎవడయ్యా? శివుడు. ద మీనింగ్ ఆఫ్ రుద్ర ఈజ్ దుఃఖాలన్నీ తొలగించేవాడు రుద్రుడు. దుఃఖం ఎక్కడుంది మనకి? పుట్టినప్పుడు ఏడ్చినమా నవ్వినమా? పుట్టినప్పుడు ఏడ్చినాం. చనిపోయేటప్పుడు ఏడుస్తామా నవ్వుతామా? ఏడుస్తాం. బ్రతికినప్పుడు ఎవడన్నా ఆనందంగా ఉన్నాడా? ఎన్ని కోట్లున్నా ₹1 తక్కువ ఉంది. ఎంత సుఖం అనుభవించినా దుఃఖం పెట్టిపోతూ ఉంది. కాబట్టి దుఃఖాలేమని చెప్పింది మనకు భగవద్గీత. వైరేం చేస్తాం తీసినా ఇది ఇప్పేసి పైన కరెంట్లో పెట్టేసి ఇది వెనకాల స్విచ్ ఉంటే దాన్ని పెట్టేసి ఆన్ చేసేది వెనక పక్క పెట్టేసాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. దుఃఖాలయం కన్ఫామ్ కదా. వచ్చినప్పుడు ఏడ్చినాం, పోయేటప్పుడు ఏడుస్తున్నాం. ఉన్నప్పుడు ఏదో లేదని వెళితే అది ఒక దుఃఖమే. కాబట్టి ఈ దుఃఖాలన్నీ తొలగించేవాడేవాడయా? రుద్రుడు. శాస్త్రం చెప్తుంది ఓం నమో భగవతే రుద్రాయ అంటుంది, దశాక్షరి మంత్రం. రుద్రుడు ఎవరయ్యా? అన్ని దుఃఖాల్ని తొలగించేవాడే రుద్రుడు. మనకు వేదాలు 4 ఉన్నాయి. సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. మరి వేదాలు మనం చదవగలుగుతామా? పోనీ చదివితే మనకు అర్థమవుతాయా? వేద జ్ఞానం అనంతం, వేదం మనకు అర్థం కాదు. కాబట్టి రుద్రాధ్యాయం వేదసారం, 4 వేదాల సారమంతా కూడా రుద్రాధ్యాయం అని ఉంటుంది. కార్తీక మాసంలో రుద్రునికి మనం ఎక్కువ అభిషేకాలు చేస్తూ ఉంటాం. రుద్రుడు అంటే పరమేశ్వరుడే. రుద్రుడు అంటే దుఃఖాలు తొలగించేవాడు. దుఃఖం ఎక్కడుందో చెప్పాం. కాబట్టి పుట్టినప్పుడు దుఃఖం ఉంది, పోయేటప్పుడు దుఃఖం ఉంది, ఉన్నప్పుడు ఈ దుఃఖాలన్నీ తొలగించేవాడే రుద్రుడు. అందుకే వేదంలో ఓం నమో భగవతే రుద్రాయ అని స్టార్ట్ చేస్తుంది రుద్రమంత్రం. 4 వేదాలు చదివితే వచ్చే పుణ్యం ఒక్క రుద్రాధ్యాయం చదివితే వస్తుందట. ఏముంటుందా రుద్రంలో అంటే పరమేశ్వరుని యొక్క వైభవం ఉంటుంది. కాబట్టి మనం దుఃఖించడానికైనా భూమి మీదకి వచ్చింది. ఎంత బాధపడ్డాం కడుపులో. శాస్త్రంలో ఉంటుంది వసితో మాతృగర్భేషు పీడితోహం జనార్దన గర్భవాస క్షేకర త్రాహిమా మధుసూదన. వసితో మాతృగర్భేషు, గర్భంలో మనం ఏమనుకున్నామట? ఓ శ్రీమన్నారాయణ, ఓ పరమేశ్వర, అమ్మ కడుపులో బాధపడుతున్నాను, గాలి లేదు, తిండి లేదు, మలమూత్రాల పక్కల శయనించి ఉన్న ఎముకల మధ్యన నలిగిపోతున్నా. పరమాత్మ శ్రీమన్నారాయణ నన్ను బయటయ్యి, నన్ను బయటయ్యి, నన్ను బయటయ్యి. తమ్ముడు కట్టేసిన మీద అది. కాబట్టి ఓ పరమాత్మ నన్ను బయటపడేయి, నన్ను బయటపడేయి. ఎందుకు ఏడ్చినాం చెప్పండి? పుట్టినప్పుడు మనం కడుపులో పడ్డ బాధను అనుభవించలేక, గాలి లేక, మలమూత్రాల వాసన భరించలేక, ఎముకల మధ్యలో నలిగి 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 మనం బాధపడ్డాం. అందుకని ఏడ్చాం. కాబట్టి ఆ పరమాత్మ దయ వల్ల ఎలాగోలా బయటపడ్డాం. అందుకని ఏడ్చాం. అప్పుడేమన్నాము? పరమాత్మ నన్ను బయటే, నీకే నమస్తే, నీకే ధ్యానము, నీకే పూలు, నీకే పూజ. కాబట్టి బయటపడ్డాము. మనం పరమాత్మను కూడా మర్చిపోతాం. ఎట్లా బతకాలి, ఎట్లా బతకాలి, ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి. రాత్రి వరకు పొద్దున్న లేచి నుంచి మానవుని మేధాశక్తి మొత్తము
జీవించడానికే సరిపోతుంది. మానవ అంటే అర్థమైంది. ఓ మానవా, మానవా ఇంకెన్నిసార్లు పుడతావు? 83,99,999 జన్మలు ఎత్తింది మానవుడు ఇప్పటికి. ఇది 84వ లక్ష జన్మ. అందుకే మానవ మానుకో, ఇక పరమాత్మలో లీనమయ్యే పని చేయి. కాబట్టి పరమాత్మలో లీనమైతే ఏమొస్తుంది? ఎవడు సుఖంగా ఉన్నాడు ఈ లోకంలో అంటే బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మానందం. ఎవడు ఆనందంగా ఉన్నాడు ఈ లోకంలో? పరమ సుఖదం. సర్వోన్నతమైన సుఖాన్ని ఎవడు పొందుతున్నాడు? కేవలం జ్ఞానమూర్తిం. ఒక్క జ్ఞానం ఉన్నటువంటి వాడే ఈ లోకంలో సుఖపడగలుగుతున్నాడు. ద్వంద్వాతీతం. ద్వంద్వాలంటే ఏంది? సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు, వాటికి అతీతమైపో. ప్రతివాడు సుఖం ఇచ్చంతి సర్వమానవ. ప్రతి ఒక్కడు సుఖాన్ని కోరుతున్నాడు. సుఖం వస్తుందా? దుఃఖం ఇచ్చంతి కో నహ. ఒక్కడు కూడా దుఃఖాన్ని కోరుకోవట్లేదు. లోకమంతా శోకహతం చ సమస్తం. ప్రపంచమంతా దుఃఖం చేత కొట్టబడిపోయింది. కాబట్టి తత్వమస్యాది లక్ష్యం గగన సదృశం. ఆకాశం వేళ విస్తారంగమై తత్వమస్యాది లక్ష్యం. తత్వమసి అంటే ఏంది? తత్ త్వం అసి. తత్ అంటే అది. ఏది? భగవంతుడి యొక్క నామాలు విన్నామా మనం ఎప్పుడైనా? భగవంతుడి యొక్క నామాలకు ఒక అర్థం ఉండదు. గుళ్ళో పోతే మైకులు పెట్టి మోత మోగిస్తుంటారు. విష్ణు సహస్రనామాలలో ఆ నామాలకు ఉండే అర్థమేంది? ఏకో నైకా సవాకా కిమి యత్ తత్ పదమనుత్తమం లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః ఏకో నారాయణ. భగవంతుడి నామాలు పవిత్రమైనవి. ఎందుకు చదువుతున్నాం ఇక్కడ? పవిత్రాణం యో పవిత్రంచ మంగళాణంచ మంగళం అంటాం. పవిత్రము నచ్చే వాటిలోకెల్లా పవిత్రమైనది ఏందయ్యా? భగవంతుడి యొక్క నామమే. శుభప్రదమైన వాటిలోకెల్లా శుభప్రదమైనది ఏది? భగవంతుడి యొక్క నామమే. గంగా. గంగా. ఒకసారి గంగా అనండి మీరు. ఓం అనండి. గంగాయై నమః. ఇగో కార్తీక మాసంలో మన మార్కండేయులు గారు ఇప్పుడు మీ అందరి చేత గంగలో మునిగిపించారు. 2 సార్లు గంగా గంగా యో ఉచ్చరతి. గంగలో మునిగితే వచ్చే పుణ్యం వస్తుందట. గంగకు ఎందుకున్నంత శక్తి? సర్వ పాపాలు పోగొట్టే శక్తి గంగకున్నది. కారణం ఏంటి? ఆమె శ్రీమన్నారాయణుని చరణకమలాల్లోంచి ఉద్భవించింది. తీర్థపాదాయ నమః. తీర్థపాదుడు అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు తీర్థపాదుడు. ఎందుకు తీర్థపాదుడు అయ్యాడు? ఆయన పాదాల్లోంచి గంగాదేవి ఉద్భవించింది. ఆ ఉద్భవించిన గంగ ఆకాశంలో తిరుగుతుంది. భూమి మీదకి రావాల్సి వచ్చింది ఒక కారణం మీద. మరి భూమి మీద గంగను భరించేవాడెవడు లేడు. 18 పురాణాలు ఉన్నాయి మన దగ్గర. అనేక పురాణాలలో గంగా చరిత్ర ఉందండి. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. రామాయణం ఆది కావ్యం అండి. రామాయణంలో గంగా చరిత్ర ఉంది. ఎందుకు గంగ గురించి ఇంత వర్ణించారు? గంగ గురించి వింటే పాపాలు పోతాయి. గంగలో మునిగితే పాపాలు పోతాయి. చనిపోయిన వాళ్ళ అస్థికలు తీసుకుపోయి ఎక్కడ కలుపుతామండి మనం? గంగలో కలుపుతాం. ఎందుకు కలుపుతాం తెలుసా? ఎంతకాలము గంగలో వారి యొక్క అస్థికలు ఉంటాయో అంతకాలం వాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారట చూడండి, శాశ్వతంగా. అందుకని కొన్ని అస్థికలు బొక్కలు అగ్నిలో కాలవు, కొన్ని అవి అట్లే ఉంటాయి. అంటే అగ్ని సర్వభక్షక కదా, అన్నిటి కాలుస్తుంది అగ్ని. కొన్ని కాల్చలేకపోతుంది అగ్ని కూడా. ఆ మిగిలిపోయిన ఎముకలు తీసుకొని పోయి మనం గంగలో కలుపుతాం. కారణం ఏంటంటే ఎవరి అస్థికలు గంగలో కలుస్తాయో ఆ బొక్కలు అగ్నికే కాలంది నీళ్ళలో కరిగిపోతాయా? శాశ్వతంగా బ్రహ్మలోకంలో స్వర్గలోకంలో ఉంటారట అస్థికలు గంగలో కలిపితే పురాణం గరుడ పురాణంలో ఉన్నది. కాబట్టి తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం
సర్వధి సాక్షిభూతం. భగవంతుడి నామాలు వినిపిస్తున్నాను మీకు. ఏకాయ నమః, విష్ణువు యొక్క నామం ఏకాయ నమః, ఒకడే, నారాయణుడు ఒక్కడే. మళ్ళీ తర్వాత ఏముంది? నైక రూపాయ నమః, నా ఏక రూపాయనం అంటే ఒకడే కాదయ్యో అంటే మరి ఇందాక ఒకడే అన్నావు స్వామి, ఇప్పుడు ఒకడే కాదంటున్నావు అంటే సర్వమున్నత దివ్య కళామయమల్చు విష్ణునందుల్లము చేర్చితార్ అడవి నుండుట మేలు నిశాచరాగ్రణే. సర్వమున్నతని దివ్య కళామయము, ప్రతి ప్రాణిలో ఉన్నది కూడా ఎవరు? పరమాత్ముని యొక్క స్వరూపమే అనే జ్ఞానం మానవుడికి కలిగి ఉండాలంటుంది శాస్త్రం. కాబట్టి మనం ఎవరిని కూర్చొని పెట్టుకున్నాం? ఆత్మలో సాక్షాత్తు పరమాత్మనే విరాజమానం చేసుకున్నాం మనం. ఏకో నైక సవ కహ అంటే ఎవరు? భగవన్నామమే కహ అని ఉంటుందండి. కిం ఏమిటి? కిం స్వరూపాయ నమః, కహ స్వరూపాయ నమః, యత్ స్వరూపాయ నమః. భగవన్నామం అలాంటివండి. తత్స్వరూపాయ నమః, యత్ అంటే ఏదైతే ఉందో. స్వామి ఏదైతే ఉందంటే ఏది? అది ఉన్నదంతా అతని యొక్క స్వరూపమే. తత్స్వరూపాయ నమః. లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః, ఇవన్నీ పరమాత్మ యొక్క నామాలు. తత్ త్వమస్యాది లక్ష్యం. తత్ త్వమసి అంటే ఏంటి? తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, అది నీవు అయ్యే ఉన్నావు అనే జ్ఞానంతో జీవించాలి మానవుడు. కాబట్టి మనకు గరుడ పురాణంలో ప్రధానంగా ఏముంటుందంటే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ పోతున్నాడు, చచ్చిన తర్వాత చెప్పగలుగుతారా ఎవరైనా? ఈ మనిషి ఎక్కడ పోతున్నాడు చచ్చిన తర్వాత ఎవరైనా చెప్పగలుగుతారా? అసలు మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడ పోతున్నాం, ఎక్కడున్నాం? సృష్టి స్థితి లయ. కాబట్టి గరుడ పురాణంలో గరుత్మంతునికి కొన్ని సందేహాలు వచ్చినాయి. శ్రీమన్నారాయణుడి పరమ భక్తుడు గరుత్మంతుడు. శ్రీమన్నారాయణ, ఈ ప్రాణులన్నీ ఎక్కడ పోతున్నారు, చచ్చిన తర్వాత ఏమవుతారు? మనిషి బ్రతకనీకనే టైం సరిపోతలేదు, చచ్చిన తర్వాత ఏమవుతామో ఎవడు ఆలోచన చేస్తారండి వాళ్ళ కాలంలో. కానీ మరణం ధ్రువం, మరణం అనేది ఒకటి ఉన్నది కదా. చాలామంది మరణం అనేది ఒకటి ఉన్నది, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పోవాల్సింది మనకున్నది అనే విషయాన్ని కూడా మర్చిపోయి జీవిస్తుంటారట. గరుత్మంత, ఇవి చాలా పెద్ద పెద్ద ప్రశ్నలయ్యా. మరి మరణించిన వాడు ఎక్కడ పోతారన్నావు కదా, నరకం స్వర్గం ఉందా లేదంటే అవి చాలా భయంకరంగా ఉంటావయ్యా. గరుత్మంత, వింటేనే భయం అవుతుందయ్యా నరకము, అది చాలా భయంకరమైనటువంటిది నరకం. కాబట్టి శ్రద్ధగా వినాలే అమృత వాక్కులు. మరి ప్రాణం పోయేటప్పుడు పరిస్థితి ఏంటంటే ఎట్లుంటుందట? ఒక్కసారి తేలు గరిస్తే ఎంత మంటలు వేస్తుందమ్మా. ఇప్పుడు తేలు లేవు, కానీ తేలు గరిస్తే ఊరంతా తిరిగేదండి మంత్రకాడు ఉన్నాడేమో అని. ఎక్కడో గరిస్తే చేయి గరిచినా, కాలు గరిచినా, తొడల సంకల వాటి బోట్లు లేస్తుంటాయండి. ఒక్క తేలు గరిస్తే ఎంత మంటలు వేస్తుందో, 10,000 తేళ్ళు గరిస్తే ఎంత మంటలు వేస్తుందో అంత మంట ఉంటుందట. ప్రాణం పట్టి పీకినప్పుడు శరీరంలోంచి యమదూతలు వచ్చి లాగుతారు బలవంతంగా. ఆ ప్రాణం లాగినప్పుడు ఒకవైపు ప్రేమ పాశం, నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, నా శరీరం, నాది శరీరం, మమత్వం అయిపోయాం. వాడు వచ్చినోడు యమపాశం వేస్తాడు, కాలపాశం, వాడు యమపాశం వేశాడు, మనం ప్రేమ పాశంలో ఇరుక్కున్నాం. 2 పాశాల మధ్య నలిగి జీవుని యొక్క బాధ వర్ణనాతీతం. వాడు వచ్చి ఊకున్నాడా, వాడు ఊకుంటాడా? యమధర్మరాజు దూతలు ఊకుంటారా? వాళ్ళు ఊకోరు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పట్టి తీరుతుంటారు. ఇక్కడ ప్రేమ పాశం, అయ్యో నా భార్య, నా పిల్లలు, ఏమైనప్పటికీ పట్టి లాగుకొని ఒక యాతనా శరీరంలో ఆ ప్రాణిని నిలబెడతారు. చిన్న యాతనా శరీరం ఉంటుంది, దానికి తీసుకొని పోయి యమలోకంలో యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు ఉంటాడు కదా, ఆ చిత్రగుప్తుని దగ్గర అటెండెన్స్ ఇస్తారు. ఓ చిత్రగుప్త, ఇగో ఈ ప్రాణిని ఈరోజు డేట్ ఆఫ్ డెత్ ఉన్నది, తీసుకొని వచ్చినవని. సరే, ఒకసారి యమ సదనంలో ప్రవేశపెట్టండి అంటారు. యమధర్మరాజు దగ్గరికి ఆ ప్రాణిని తీసుకొని పోయి, ఓ యమధర్మరాజా, ఈ ప్రాణిని తీసుకొచ్చినామంటే, సరే సరే మళ్ళీ తీసుకుపోయి ఇంటి దగ్గర నిలబెట్టుకోండి అంటారు. ఒక 3 గంటల లోపల
మనోవేగం చేత ఆ ప్రాణిని తీసుకొని పోయి యమలోకంలో ప్రవేశపెట్టి మళ్ళీ తెచ్చి ప్రాణం ఎక్కడైతే పోతుందో అక్కడ ఆ ప్రాణిని వదిలిపోతారు. ఒక్క 13 రోజుల వరకు ఆ ప్రాణి ఎక్కడైతే నివాసం చేసిందో అక్కడే ఉంటుంది. మన మార్కండేయులు గారి వారి ఆత్మ ఇంకా ఇక్కడే ఉన్నది ఇప్పటివరకు. 13వ రోజు తర్వాత మాత్రం ఇక్కడ ఉండదు. జై శ్రీమన్నారాయణ అనండి ఒకసారి. వారి కోసం ఏం చేస్తారంటే శ్రద్ధాంజలి ఘటించాలంటే ఏం లేదు. వాళ్ళకి పోయిన వారికి ఏం చేసి మీరు ఆయన రుణం తీసుకోగలుగుతాం? మౌనంగా వారికి నమస్కారం తప్ప ఇంకొక ఏం చేసుకోలేమండి మనం. అందుకే శ్రద్ధాంజలి అంటారు దాన్ని. అంజలి అంటే నమస్కారం, శ్రద్ధతో నమస్కారం తప్ప చనిపోయిన వారికి చేయగలిగినవి కొన్ని మాత్రమే ఉంటాయి. ఏమేమిటవి? గరుడ పురాణంలో పోయిన వారి గురించి కొన్ని దానాలు చెప్పడం జరిగింది. త్రిపద దానం అంటే ఏంది? 3 దానాలు తప్పనిసరి చేయాలట. ఒకటి చెప్పులు. 1,00,000 రూపాయలు ఉంటాయా చెప్పులు? 200 ఉంటాయా? 200 ఉంటాయి. ఒక చెప్పులు దానం చేయాలట. మంచి ఎవరికి చేయాలి? బ్రహ్మజ్ఞులకు చేయాలి. బ్రాహ్మణుడు అని కాదు, బ్రహ్మ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులకు చేయాలి. ఒక గొడుగు ఛత్రదానం అంటారు, బాగా వినాలి. ఛత్రదానం అంటే ఒక గొడుగు దానం చేయాలి. 3వది ఏంది? ఉదకుంభ దానం. ఉదకుంభం అంటే కుంభం అంటే కుండ, ఉదకుంభం అంటే ఉదకం అంటే నీళ్లు నింపినటువంటి పాత్ర, మట్టిది కానీ ఇత్తడి కానీ స్టీల్ కానీ వెండి కానీ బంగారం కానీ ఏదైనా ఒక చిన్నది లీటర్ నుంచి ఓ 10 లీటర్ల వరకు చిన్న కుండలో బ్రహ్మజ్ఞులకు జలదానం చేయాలట. శాస్త్రం చెప్తుంది. దీన్ని త్రిపద దానం అంటారు. ఈ చిన్న చిన్నవి కదా, పెద్దయా ఇక గోదానం కానీ భూదానం కానీ సువర్ణదానం కానీ పెద్ద పెద్ద అయినం అన్నమాట. అవన్నీ అవి చేస్తారు, లేకుంటే లేదు. ఇవి మాత్రం ఆ జీవుడికి మార్గం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రాణం పట్టి తీసుకొని 13 రోజుల తర్వాత ఉంచుతారు కదా ఇక్కడ. ఆ ప్రాణం తెచ్చి ఇంటి దగ్గర నిలిపి వదిలిన తర్వాత ఈ ఆత్మ ఏమనుకుంటుంది? నా శరీరం నేను పోవాలని పరిగెత్తుకొస్తుంది. మిత్రమా, ఒక్కసారి బయటికి వెళ్తే లోపలికి వనికే వీల్లేదు. 1 వే. నువ్వు ఎంత ప్రయత్నం చేయి, ఒక్కసారి అవుట్ అయినావా నో ఇన్కమింగ్ లేదు కదా, అయిపోయింది. ఆ తర్వాత ప్రయత్నం చేస్తుంది. మనం బంధువుల్ని వాళ్ళని వీళ్ళని పిలుచుకొని చేయాల్సిన కర్మలను చేసి శ్మశానానికి తీసుకొని పోయి కాల్చడమో పూడ్చడమో చేస్తుంటాం. కాల్చి వరకు అక్కడే ఉంటుంది శ్మశానం దగ్గర. నా దాన్ని పోదామని ప్రయత్నం చేస్తుంది ఆత్మ, కానీ పోవడానికి వీల్లేదు. ఎంత ప్రయత్నం చేసినా పోలేక కొరివి తల దగ్గర పెడతారు, కాళ్ళ దగ్గర పెట్టరు. తల పూర్తిగా కాలిపోయే వరకు అక్కడే ఉంటుంది. ఆప్షన్ ఏమైనా దొరుకుతాయేమో కానీ. ఆ తర్వాత తిన్నగా మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి నా కొరకు నా వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తూ గుమ్మం బయట నిలబడి ఉంటుందన్నమాట. కాబట్టి ఇగో ఇట్లాంటి ఆసనాలు చేసి కూర్చుని పెడితే వారు ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటారు ఆత్మరూపంలో. నిజమా అంటే ఇది నిజమే. పురాణాలకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. శ్రాద్ధ కర్మలు అంటారు కదా, చనిపోయిన వాళ్ళకి చేసి శ్రద్ధగా చేయాలట. వాళ్ళకి ఏం చేయలేం మనం కాబట్టి శ్రద్ధతో చేయాల్సిన కాబట్టి శ్రాద్ధ కర్మలు అంటారు. ఇక 13వ రోజు నాడు వచ్చి యమదూతలు మళ్ళీ ఆయనను ఒక యాతనా శరీరంలో పెట్టి తీసుకొని పోతూ ఉంటారు. నడక భయంకరమైనటువంటి నడక, ఎర్రటి రాగి నేల. అందుకని ఇక్కడ చెప్పులు దానం చేస్తే అక్కడ సహాయపడతాయట. అసిపత్రవనం ఎట్లా ఉంటుంది విన్నారా ఎప్పుడైనా? అసిపత్రవనం. వనం అంటే ఏంది? అడవి, జంగల్. అసి అంటే కత్తులు, పత్ర అంటే ఆకులు. ఒక చెట్లు ఉంటాయట వనంలాగా, ఆ చెట్లకు ఆకులు ఉంటాయట. ఎట్లా ఉంటాయి ఆకులు? కత్తుల్లాగా ఉంటాయట. అందులోంచి లాక్కొని తీసుకొని పోతా ఉంటే నేను జడ్జిని, నేను మంత్రిని అంటే ఇంకెక్కువ అంటారు అక్కడ. జై శ్రీమన్నారాయణ అనండి. మీరు భయపడొద్దు, మీకు అసిపత్రవనం లేదు. ఎందుకు లేదనండి? ఎవరు గరుడ పురాణం కానీ శివుడి గురించి కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ ఎవరైనా వింటారో ఎవరి పేరు గురించి, అవి ఆయన పోయారు, మంచి మాసంలో పోయారు, పుణ్యాత్ముడు. కాబట్టి మీకు కూడా నరక మార్గం తప్పిస్తున్నాడు. ఎంత పుణ్యాత్ముడో చూడండి. ఓం నమః శివాయ. చూడండి, ఇది వింటే మీకు నరకం లేదు. ఆ కత్తులు ఆకులు ఆ చెట్ల మధ్య లాక్కొని పోతా ఉంటే ఓయేమో, ఓ నాయనో, ఎక్కడి నాయన, ఎక్కడి అమ్మా, యమలోక మార్గం భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఓ చెట్టు కనిపిస్తుంది, అక్కడ కొద్దిగా విరామం ఇస్తారు. ఆ తర్వాత ఇంకా కొంచెం దూరం పోతే
వైతరిణి నది అని ఉంటుంది. విన్నారో లేదో ఎప్పుడైనా? ఓం నమ శివాయ రండి. వైతరిణి నది, అమ్మ బాబోయ్, మన మూసీ నది దానికంటే 1000 రెట్లు బాగుంటుంది. ఇందులో కొన్ని నీళ్ళు ఉన్నాయి, అందులో రక్తము, చీము, నెత్తురు, జలగలు, పాములు, తేళ్ళు, ముసళ్ళు, చెబితేనే ముక్కు పంచైనోడు కూడా గడగడలాడిపోవాలి దాన్ని చూస్తేనే. ఓం నమ శివాయ అనడయ్యా. మీరు భయపడొద్దు, మీరెవరు భయపడొద్దమ్మా. మన మార్కండేయులు గారు మీ అందరికి వైతరణి నది కూడా దాటించేశాడు. ఇప్పుడు ఇది విన్న వాళ్ళకు వైతరణి నది ఉండదండి, అంత పుణ్యమైంది. ఎట్లా ఎంత భయంకరంగా ఉన్నది. అప్పుడు ఆ వైతరణి నదిలో కూర్చొని ఒక పడవ మీద 3 దూతలు ఉంటారు. ఆ దూతలు కూర్చొని ఆ యమదూతల పక్కన నిలబడ్డ ప్రాణి అడుగుతున్నారు, ఏమయ్యా భూమి మీద పుట్టినావు కదా, ఏమైనా దాన ధర్మాలు చేసినవా? ఇది దాటాలంటే ఒక్కటే ఆప్షన్ ఉంటుంది, నువ్వేమైనా దానం చేసినవా? ఏం దానం స్వామి? భూదానం చేసినవా? అమ్మ బాబోయ్, 1,00,000 రూపాయలకు గజం కూడా దొరుకుతలేదు ఇటువంటి ప్రదేశాలలో. ఏ ఊరికైనా 10,000 గజం కంటే తక్కువ లేదండి. మీరు ఎంత దూరం పోయినా ఇన్ని వేల కోట్ల ధరలు ఎక్కడ భూమి ఎవడన్నా భూదానం చేసేవాడు దొరుకుతాడా? చేయలేదు సార్, వీలు కాలేదు సార్ అన్నాం అనుకోండి, సరే భూమి ధర పెరిగిందయ్యా, మరి గోదానం చేసినవా? అమ్మ బాబోయ్, గోదానమా? 50,000 కంటే తక్కువ గోవు రాదు. పెద్ద ఆశ్రమాలకు పోతే గోవుని ఇస్తే మరి దీన్ని గడ్డేవిడేయాలైనా ఇంకో 50,000 1,00,000 రూపాయలు పెడితే గోదానం అవుతుంది. మామూలుగా తీసుకోరు పెద్ద ఆశ్రమాలలో. 1,00,000కి తక్కువ లేదు గోదానానికి. గోదానం చేయలేకపోయినా సార్ 3 దానాలు చాలా గొప్ప. ఈ దానాల్లో బంగారం ఏమైనా దానం చేసినావా? సువర్ణ దానం. అమ్మ బాబోయ్, నిన్నటి వరకు 1,30,000. ఓం నమ శివాయనండి. కొన్ని రోజులైతే బంగారం ఉండేదట అంటామేమో మనం కదా. 1,30,000కు తులం పెట్టి ఎవడన్నా బంగారం దానం చేస్తారా? చేయలేం. కాబట్టి అక్కడ యమదూతలు అడుగుతారు, ఓరి గోదానానికి డబ్బులు కావాలి, భూదానానికి డబ్బులు కావాలి, బంగారు దానానికి డబ్బులు కావాలి. ఈ 3 నీ చేయాలంటే నీ దగ్గర డబ్బులు లేకున్నాయి. కానీ భగవద్ధ్యానం అన్న చేసిన వారా? రామరామ అని అన్నవా? శివశివ అని అన్నవా? నీకు శివశివ అనాలంటే డబ్బులు అడిగిండా ఎవడైనా నిన్ను? చెప్పండి, మీకు శివశివ అంటే ఎవరైనా డబ్బులు అడిగారా? రామరామ అంటే ఎవరైనా డబ్బులు అడిగారా? పరమదయానిదే పతిత పావన నామహరేయటంచు సుస్థిర మతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దశరథి కరుణాపయోనిధి. ఎవరది? రామ అన్న పుణ్యాత్ముడెవడు? శివ అన్న పుణ్యాత్ముడెవడు? నారాయణ అన్నటువంటి వాడెవడు? వాసుదేవ అన్నటువంటి వాడెవడు? వాడి కాళ్ళకుండి దుమ్ము తీసుకొని నా శిరమున దాల్తూ, యమధర్మలా చెప్తున్నాయట, నా శిరమున దాల్తూ మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దశరథి కరుణాపయోనిధి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. చూసారా భగవన్నామం ఎంత గొప్పది కలియుగంలో. గోవు మందల కోటి గోదానమొసగిన సరిరాదు నీ నామ సంస్మరణకు. ఇందాక ఒక గోవననా? ఓ రామా, కోట్ల కొలది గోవులు దానం చేసిన శ్రీరామ అనేదానికి సమానం కానే కావట. కాశీ ప్రయాగ గంగాది తీర్థముల్ సరిరావు నీ నామ సంస్మరణకి.
కాశీ వెళ్ళారా, గంగలో మునిగారా, ప్రయాగలో స్నానం చేశారా, పర్వాలేదు, రామా అని అనండి ఒకసారి చూద్దాము. అనేదానికి సరిరావు నీ నామ సంస్మరణకు. జై శ్రీరామ్. పెద్ద పెద్ద యజ్ఞాలు ఏమైనా చేశారా మీ జీవితంలో? బహు యజ్ఞములు చేసి ప్రస్తుతికెక్కిన సరిరాదు నీ నామ సంస్మరణకు. జై శ్రీరామ్. వేదాలు చదివారా మీరు ఎప్పుడైనా? వేద శాస్త్రంబులు వెదికి చూచిన గాని సరిరావు నీ నామ సంస్మరణకు. జై శ్రీరామ్. వేదాలు చదువుకున్నా పర్వాలేదు, రామనామాన్ని ఒక్కసారి రామ అంటే చాలట ఏమ్మా. కాబట్టి ఎంత పుణ్యమైంది భగవన్నామం అని చెప్తా ఉంది మనకు భగవద్గీతలో కూడా. కాబట్టి గోదానం లేకున్నా, భూదానం లేకున్నా, సువర్ణదానం లేకున్నా యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నది భగవద్గీత. ఆ భగవన్నామాలను మనం జపిస్తున్నామా? విష్ణు సహస్రనామంలో ఉంటుంది, కిం జపన్ముచ్యతే జంతురు జన్మ సంసార బంధనాత్. ఎవడిని జపించి మానవుడు సంసార సాగరాన్ని దాటుతున్నాడు? జపమా? జపం ఎందుకు మనకి? తపమా? తపం ఎందుకు మనకి? భోజనం కావాలి మనకు, ఛాయ్ కావాలి మనకు, టిఫిన్లు కావాలి మనకు సమయానికి. కానీ భగవంతుణ్ణి జపం చేసేవాళ్ళు ఎక్కడున్నారు? ఎవడిని జపించి మానవుడు సంసార సాగరాన్ని దాటుతున్నాడు? ఎందరికీ కొడుకుగా పుట్టాం, ఎందరికీ తల్లిగా పుట్టాం, ఎందరికీ తండ్రిగా పుట్టాం. కాబట్టి పరమాత్ముని యొక్క జపం, పరమాత్ముని యొక్క నామం చాలా పుణ్యమైనవి. గరుత్మంతా అవి చేసిన వాడికి నరకం తప్పుతుందయ్యా అన్నాడు. గోదానం లేదు, భూదానం లేదు, సువర్ణదానం లేదు, భగవద్ ధ్యానం లేదు. మనల్ని నరకం నుంచి తప్పించేవాడు ఎవడు చెప్పండి? ఎంత డబ్బుంటే మాత్రం మనం ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉందా? ఇల్లు మిగలదు, ఇల్లాలు మిగలదు, చివరికి మిగిలేది చేసిన పుణ్యం. అది చేయగలిగిన బ్రతుకే ధన్యం. ఓ రామా శ్రీరామా నీ నామమొక్కటే నిత్యమురా, నీ రూపమొక్కటే సత్యమురా. నిలువదు నిలువదు ఈ కాయం, మరు నిమిషములో మటుమాయం. ఉన్నంతకాలం ఎంతెంత మోహం, ఎప్పుడు రాలునో ఈ వింత దేహం. ఓ రామా శ్రీరామా. ఎంత మోహంలో కూరుకొని పోయాం మనం ఇక్కడ. కాబట్టి మోహితో మోహజాలేన పుత్రదార గృహాదిషు. ఓ శ్రీమన్మా నారాయణ, మోహితో మోహజాలేన పుత్రదార గృహాదిషు మాయా పంకేన లిప్తేస్మి త్రాహి మాం మధుసూదన. ఓ పరమాత్మ, మోహం అనే మోహంలో నేను కూరుకుపోయాను. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అనుకున్నాను. పరమాత్మ, నీ గురించి మర్చిపోయానయ్యా అని బాధపడుతూ ఉంటాడు మానవుడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది కాలమే. అందుకే భగవంతుడి యొక్క నామాల్లో ఓం కాలాయ నమః అంటుంది. కాలం ఎప్పుడు ఉత్పన్నమైంది ఎవరు చెప్పగలుగుతారు? మనం పోయిన తర్వాత కాలం ఎంతవరకు ఉంటుంది ఎవరు చెప్పగలుగుతారు? కాలం అనంతం. కాలమే భగవంతుని యొక్క స్వరూపము. కాలం శాశ్వతమైంది. పరమేశ్వరుడు కాలానికి కాలుడు. కాలం అంటే యముడు. ఎవరినైనా వదిలేస్తాడా? యమధర్మరాజు ఒక్కడినైనా చెప్పండి. ఎవరినైనా ఒక్కరిని వదిలితే యమధర్మరాజు ఉండలేడు. యమధర్మరాజును వదిలేవాడు లేడు ఇంకొకడు. పరమేశ్వరుడే కాలకాలుడు. అందుకనే మానవ జీవితము బ్రహ్మానందం ఎట్లా పొందాలి? కేవలం జ్ఞానమూర్తిం వినాలే. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. భగవంతుడికి పుణ్యశ్రవణ కీర్తనుడు అనే ఒక నామం ఉంది. కాబట్టి గరుడ పురాణంలో అనేక మార్గాలు ఉన్నాయి. గరుడ పురాణంలో నరకం ఎంత భయంకరంగా ఉంటుంది. ఇందాక చెప్పాను, వైతరిని దాటాలంటే అక్కడ కొడతా ఉంటే మన పదవి, మన బంగారం, మన పెద్దతనం ఎందుకు పనికిరాదండి? జీవుడు ఆచరించిన ధర్మకర్మలు మాత్రం మనిషికి వస్తూ ఉంటాయి ఎంబడి. అందుకే చివరికి మిగిలేది చేసిన పుణ్యమే.
ఏది రాదు మన వెంబడి అనేది మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నది. అందుకని కర్తవ్య ధర్మ సంగ్రహ, ధర్మాన్ని ఆచరించండి, పుణ్యం చేయండి, దానం చేసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి అని చెప్తా ఉంది శాస్త్రం. కాబట్టి ఆ వైతరి నది తర్వాత పెద్ద బూరుగు చెట్టు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొమ్మలు దానికి బలంగా ఉంటాయి. దానికి పాపాత్తుల్ని కట్టి తల కిందికి కాళ్ళు మీదికి చేసి కింద మంటలు పెట్టి కొరడాతోటి కొడుతూ శూలాలతో కుచ్చుతూ కింద మంట దెబ్బలను తట్టుకోలేక అమ్మో అయ్యో నాయనో నేను చేస్తే ఎవడు మన పలుకులు వినేవాడు లేడక్కడ. అది కేవలం శిక్షను అనుభవించడానికే నరకలోకం అంతే. క్రిమి భోజనం ఉంటుంది, రౌరవ నరకం అని ఉంటుంది. నరకాలు ఎన్ని రకాలు ఉన్నాయో నరకాలు అయితే ఇక ఎవడికి పెట్టకుండా తానొక్కడే తింటా ఉంటాడు చూడండి. వారినైతే వాళ్ళ చర్మం ఒలిసేసి పెంకల మీద ఏంచి తినరా తిన్, నువ్వు సంపాదించి ఒక్కనికి దానం చేయకుండా తిన్నావు, నీ చర్మమే నువ్వు తిని అంటారట. కాబట్టి చాలా భయంకరంగా ఉంటుంది. మానవులారా, గోవులకు కొంచెం గడ్డి పెట్టండి, దిక్కులేని వాళ్ళకు అన్నదానం చేయండి, నీడనివ్వండి, వస్త్రదానం చేయండి. ఇవన్నీ శ్రీమన్నారాయణుడికి గరుత్మంతుడికి జరిగిన సంభాషణలో మనకు గరుడ పురాణంలో చాలా ఉంటాయి. కాబట్టి మొత్తం నత్తిగా మాట్లాడే వాళ్ళ గురించి చెప్తాడు. పూర్వకాలంలో మొత్తం అబద్ధాలు చెప్పేవాడు ఈ జన్మలో నత్తిగా ఉడతారట. మొత్తం అబద్ధాలే వినేవాడు ఈ జన్మలో చెవిటిగాడుగా పుడతాడు. గోవును తన్నిన బ్రాహ్మణుని తన్నిన కుంటివాడుగా పుడతారట. కాబట్టి అనేక పాపాలకు అనేక శిక్షలు మనకు గరుడ పురాణాలు ఉన్నాయి. ఇక ఈ విషయానికి వస్తే ఈ గరుడ పురాణం ఎవరైతే వింటారో వాళ్ళకి నరకలోక బాధలను తప్పిపోతాయని చెప్తుంది. మరి పోయినటువంటి వాళ్ళకు కూడా ఈ గరుడ పురాణంలో కొన్ని చిన్న చిన్న కథలు విన్నా చాలయ్యా, వాళ్ళకు నరకం నుంచి తప్పించేసి స్వర్గంలోకి పంపిస్తారట. కాబట్టి శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడికి, గరుత్మంతా ఈ నరక మార్గం చాలా కష్టమైందయ్యా, చెప్తే నువ్వే భయపడతావు, నీకే భక్తులు కాబట్టి నేను చెప్తున్నా అని కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడనమాట. కాబట్టి నరకం నుంచి తప్పించుకోవడానికి మానవుడు ధర్మాన్ని ఆచరించాలి, పుణ్యాన్ని ఆచరించాలి, మంచిని చేయాలి అని ఉంది. అంతే గరుడ పురాణం ప్రధానంగా. కాబట్టి ఏది మంచి ఏది చెడు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి అన్నాడు. అయ్యా, కోట్లాది శాస్త్రాల్లో ఉన్న మంచి విషయాన్ని ఒక ముక్కలో చెప్తున్నా. ఇతరులకు మంచిని చేయి, అది పుణ్యం. ఇతరులకు హాని చేయి, అది పాపం. అంతే. కాబట్టి మనకు మరి శ్రీమన్నారాయణుడు గరుడ పురాణంలో మానవుడు జీవించినందుగా భగవంతుని పైన భక్తి కలిగి ఉండాలన్నాడు. ఆ భక్తి ఎట్లా ఉండాలి? ఎన్ని లక్షలు ఖర్చు పెడితే అంత పెద్ద భక్తుడా? ఎంత బాధపడి కొండలెక్కితే అంత పెద్ద భక్తుడా? చిరుతర భక్తిని ఒక తులసీదళమర్పణ చేయువాడు కేచర గరుడోరగా ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్ పురధర వింద పాదముల పూజలు నచ్చిన వారికెల్లా తత్పరమర చేతి ధాత్రి గదా దాశరథి కరుణాపయోనిధి. ఒక్క తులసీదళము ఎవరు శ్రీమన్నారాయణునికి సమర్పిస్తారో, ఒక తులసీదళం 3 లోకముల్లో తిరుగులేని పుణ్యాన్ని పొందుతారటమ్మా. ఎవరది? ప్రతినిత్యం తులసి మాత దగ్గర దీపం పెట్టే పుణ్యాత్ములు ఆడవాళ్ళు ఎవరున్నారు? తులసి మాత దగ్గర అగరబత్తీలు, తులసి మాత దగ్గర కుంకుమ, పసుపు, గంధం, ఇంత చక్కెరో లేదా బెల్లమో పెట్టి అగరబత్తీలు ఇట్లా చూపిస్తే చాలు. వాళ్ళు చనిపోయిన తర్వాత గరుడ పురాణంలో ఉంటుంది, ఆ పుణ్యాత్మురాలని సభాసదులారా, ఇగో ఈ పుణ్యాత్మురాలు ప్రతినిత్యం తులసికి సేవ చేసేది అని తన సింహాసనం మీద వచ్చి కిందికి దిగి అమ్మకు బంగారు పాత్రలో కాళ్ళు కడిగి నెత్తిలో చల్లుకొని తీర్థం తాగుతాడు యమధర్మరాజు. తులసి అంత ప్రధానమైనటువంటిది. కాబట్టి తులసి మాత 2 ఆకులు తీసుకొని ఆ శ్రీమన్నారాయణుడికి పెడితే చాలంటున్నాడు మన భద్రాచల రామదాస్. తెలుగు నేల గొప్పది, తెలుగు భాష గొప్పది, తెలుగు సంస్కృతి గొప్పది. చిరుతర భక్తిని ఒక్క తులసీదళమర్పణ చేయువాడు కేచర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్ పురధర వింద పాదముల పూజలు నచ్చిన వారికెల్లా తత్పరమర చేతి ధాత్రి గదా దాశరథి కరుణాపయోనిధి.
కాబట్టి ఒక్క తులసి దళం ఇస్తే సంతోషపడతాడు ఆ శ్రీమన్నారాయణుడు. పరమేశ్వరుడికి ఏం కావాలి మరి? శివుడికి పుడమిన్ నిన్నొక బిల్వపత్రముననే పూజించి పుణ్యంబున్ బడయన్నేరక పెక్కు దైవములకు మొక్కుచున్ సారెలు సత్తులటుకులు పెట్టుచుంచెడి ఎందు కొరగాక పోదురక్కట శ్రీకాళహస్తీశ్వర. ఓ శివయ్య, త్రినేత్ర, గంగాధర, చంద్రశేఖర, పార్వతీపతి, దోషడు నీళ్లు నీ మీద పోసి ఒక్క మారేడు దళం నీకు సమర్పిస్తే త్రిలోకములలో తిరుగులేని పుణ్యాన్ని పొందుతా. ఓం నమ శివాయ. కాబట్టి మన భారతీయులు కాలాన్ని కూడా లెక్కగట్టారు. కాలం అనంతం పంచాంగంలో ఉంటుంది. సృష్టి యొక్క ఉత్పత్తి ఎంతకాలమైందట? భారతీయులు ఎంత గొప్పవాళ్ళు చూడండి. 195 కోట్ల సంవత్సరాల నుంచి భారతీయులు కాలాన్ని లెక్కగట్టారు. డార్విన్ సిద్ధాంతం అని ఉంటుంది. మనిషి పుట్టుకే 2 లక్షల సంవత్సరాలు అంటాడు ఆయన. కలియుగ పరిమితి ఎంత? ఒక రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, వారానికి 7 రోజులు, పక్షానికి 15 రోజులు, మాసానికి 30 రోజులు, అయనానికి 365 రోజులు సంవత్సరం అయితే 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం, సంవత్సరానికి 2 అయనాలు. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు కలియుగ పరిమితి. ఇప్పుడు ఎక్కడున్నాం కలియుగంలో? మనము 5,127 సంవత్సరాలైంది కలియుగ గతాబ్ద. పంచాంగం మీద ఉంటుంది. శ్రీకృష్ణ అవతారం ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచే కలియుగం వచ్చింది. అంటే కలియుగం ఇంకెంత ఉన్నది? 4,32,000 సంవత్సరాల్లో 5,127 సంవత్సరాలే అయింది. ఇంకా ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం చూడండి. మనకంటే రెట్టింపు ఉన్నది ద్వాపర యుగంలో. 8,64,000 సంవత్సరాల కాల పరిమితి. దానికంటే ముందు రామావతారం ఉన్నది 12,96,000 సంవత్సరాలు దాని పరిమితి. సత్యయుగంలో దాదాపు 17,28,000 సంవత్సరాలు. కలియుగానికి 4 రెట్లు ఉంటుంది, అంత పెద్దది. అప్పుడు వాళ్ళ మానవ జీవిత పరిమాణం కూడా వాళ్ళకు ఎక్కువగా ఉండింది. సత్యయుగంలో ఎంతకాలం బతికేవాడు మనిషి? మినిమం 10,000 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 1,00,000 సంవత్సరాలు బతికేది. అవునా? 1,00,000 ఎట్ట బతుకుతారు స్వామి అనుకోవద్దు. భారతం, మనం రామాయణం చదివితే మనకు అనేక విషయాలు తెలుస్తాయి. శ్రీరామచంద్రుడు అవతరించినప్పుడు, పుట్టినప్పుడు దశరథుని వయస్సు ఎంత? 60,000 సంవత్సరాల తర్వాత పుట్టినాడు చూడండి శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ అనండి ఒకసారి. రామాయణంలో ఉన్నది. కావ్యాలలో ఆది కావ్యం రామాయణం. దానికంటే ముందు కావ్యాలు లేవు. ప్రతి దాంట్లో మనకు కాలాన్ని వివరించారు. 43,20,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం. ఇందాక 4 యుగాలు చెప్పిన కదా, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర, కలియుగ. ఈ 4 యుగాలు కలిస్తే 43,20,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగము. ఇటువంటి మహాయుగాలు 4,000 అయితే బ్రహ్మగారికి ఒక పగలు. మళ్ళీ 4,000 యుగాలైతే ఒక రాత్రి. బ్రహ్మగారికి 8,000 యుగాలైతే ఒక్క 24 గంటలు అయితే ఆయనకు. 420 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఒక్క రోజు. జై శ్రీమన్నారాయణ అనండి. అందుకని మనది పురాణాలకు పుట్టినిల్లు. భగవంతుని గుడ్డిగా నమ్మమని చెప్పలే. మన దాంట్లో ప్రమాణాలు ఇచ్చారు భగవద్గీతలో. భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు ఎట్లా తెలుసుకోవాలి, భగవంతుడు ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, భాగవతంలో ఉంది. ఎక్కడరా నీ భగవంతుడు చెప్పన్నాడు. ప్రహ్లాదుడు ఏడుస్తున్నాడు, శిక్షించాడు, భగవంతుడు నమ్ముకున్నాడు, దేవుడు దేవుడు అని బాధపడ్డాడు, పొడిచారు, కూర్చారు, ఎన్ని బాధలు పెట్టినా భగవంతుడు ఆ ప్రహ్లాదుడు మాత్రం ఉన్నాడన్నాడు. చూపిస్తావారా అంటే చూపిస్తా అన్నాడు. ఎక్కడ అంటే ఎక్కడైనా ఉన్నాడు. ఎక్కడున్నాడు? కలడంబోధిని కలండు గాలి కలండు అగ్నిందిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలండు ఓంకారంబున త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలండీశుండు తండ్రి వెదకంగా నేల నీ నాయందందంతట
ఇందుగలడందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. ఇందులో ఉన్నాడు అందులో లేడు అనే అనుమానం లేదు. పరమాత్ముడు అన్నిటిలో ఉన్నాడు, ఎందులో లేడు? భగవద్గీతలో సర్వతః పాణిపాదం తత్ సర్వత అక్షిశిరోముఖం సర్వతా శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అణువులో ఉన్నాడు. మనం విష్ణు సహస్రనామాలు చదువుతాం కదా, అక్కడక్కడ విష్ణు అంటే అర్థమైంది విశ్వం, మొట్టమొదటి నామం. విశ్వం అంటే ఏంటి అసలు? యూనివర్స్. భగవంతుడి నామం మొట్టమొదటి నామం ఏంటి భగవంతుడికి? విశ్వస్మై నమః అంటే అర్థమైంది, హే ప్రభు సకల చరాచర జగత్తంతా కూడా నీ యొక్క స్వరూపమే అయినటువంటి వాడా, నీకు ఒక నమస్కారం. విశ్వమే భగవంతుడైనప్పుడు మనం ఎవరి రూపంలో ఉన్నాం? మనం విశ్వంలో ఉన్నామా, వేరుగా ఉన్నామా? మనం విశ్వంలోనే ఉన్నాం. విశ్వం మనకంటే వేరుగా లేదు. విశ్వం అంతా భగవంతుడి యొక్క స్వరూపం అయినప్పుడు మనం కూడా భగవంతుడి యొక్క స్వరూపాలమే అవుతాం. రెండవ నామం ఏంది భగవంతుడిది? విష్ణవే నమః. విష్ణు అంటే అర్థమైంది సర్వత్రా వ్యాపించి ఉండేవాడే విష్ణు. ఉన్నాడా ఈ స్తంభంలో అంటే స్తంభాన్ని కొట్టాడు గద తీసుకొని, అందులో వెళ్ళాడు బయటికి శ్రీమన్నారాయణ లక్ష్మీ నరసింహస్వామిగా అని పురాణం చెప్తుంది. మనం నమ్మాలి. మనం చూస్తే కానీ మనం నమ్మం. నిన్న గతం, ఇలా వర్తమానం, రేపు భవిష్యత్. నిన్న నేను చూడలేదు, అబద్ధం కాకపోలేదు, అది అబద్ధం కాదు. అది మనం చూడనంత మాత్రాన. మన తండ్రిని చూసాం, మన తాతను కొంతమందిని చూసాం, మన ముత్తాతను మనం ఎవరైనా చూడలేకపోయాం. మరి వాళ్ళు లేరా మనకంటే ముందు? పూర్వీకులు ఉన్నారు. వర్తమానం సత్యమే, గతం సత్యమే, భవిష్యత్ సత్యమే. అందుకని భగవంతుని నామాలలో భూత భవ్య భవత్ ప్రభవే నమః అని భగవంతుడికి ఒక నామం. పరమాత్మ నువ్వు గతంలో ఉన్నావు, వర్తమానంలో ఉన్నావు, భవిష్యత్తులో కూడా ఉంటావు. త్రికాలముల యందు ఉండేవాడా, సర్వత్రా వ్యాపించి ఉండేవాడా, నీకు ఒక నమస్కారం అయ్యా. కాబట్టి శాంతి అనేది ఎక్కడుంది? భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అర్జున, సకల లోకాలకు పరమేశ్వరునిగా, సకల యజ్ఞాలకు భోక్తగా, సకల తపస్సులకు గమ్యముగా, సర్వాత్మ సుహృదం సర్వభూతానం ప్రతి ప్రాణికి నిజమైన స్నేహితుడిగా నన్ను ఎవరు తెలుసుకుంటారో జ్ఞాత్వా తెలుసుకొని మాం నన్ను శాంతి మృచ్చతి. ఒక్క పరమాత్మని తెలుసుకున్నటువంటి వాడే ఈ లోకంలో శాంతిగా ఉండగలుగుతాడు. కానీ ఎవడు ఈ లోకంలో శాంతిగా ఉండే అవకాశం లేదని భగవద్గీత చెప్పడం జరిగింది. కాబట్టి శాంతి పాకెట్లు ఎక్కడ దొరుకుతాయి? జ్ఞానం పాకెట్లు ఎక్కడ దొరుకుతాయి? పుణ్యం పాకెట్లు ఎక్కడ దొరుకుతాయి? ఏదైనా షాపులోకి వెళ్తే ఒక పుణ్యం పాకెట్ ఇస్తారా? కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనుడు ఎవరయ్యా? పరమాత్ముడు. అందుకే భాగవతంలో ఎవని శుభనామమే పొద్దునుడు అంగ సంసార బంధంబు సమసిపోవు. ఎవని శుభనామమే పొద్దునుడు వంగ ఎవని చరితంబు హృదయంబు జర్పంగ భయమంది మృత్యువు పరువు పెట్టు. ఎవని అవతారము ఎల్ల భూతములకు సుఖమున వృద్ధి సొరది చేయు. ఏం చేస్తే సుఖపడతాం ఈ లోకంలో? ఒక్క పరమాత్ముని గురించి తెలుసుకుంటే తప్ప ఇక మానవుడికి శాంతి అనేది లేదు 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 లేదు. డబ్బు 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 ప్రపంచమంతా ఎక్కడ పోతుంది? శంకరాచార్యులు అంటారు, అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశ సత్యం. డబ్బు ఉండొద్దని కాదు, కానీ అది అనర్థాన్ని తెచ్చేదే నాయనా అని సత్యాన్ని జీవితంలో అర్థం చేసుకో అని చెప్పారు జగద్గురు శంకరాచార్యులు. కాబట్టి భగవద్గీత లాంటి దివ్యశాస్త్రాల్ని వినాలే, భగవద్గీత లాంటి దివ్యశాస్త్రాల్ని చదవాలే. తపస్సు గురించి చెప్పాడు భగవద్గీతలో. తపస్సు అంటే మనకు ఎక్కడో అడవుల్లోకి చేయమని చెప్పలే భగవద్గీతలో. చక్కగా మాట్లాడడం కూడా ఒక తపస్సే. మంచిగా మాట్లాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే.
చక్కగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, హితంగా మాట్లాడు, మితంగా మాట్లాడు, మల్లెపూలు చల్లినట్టుగా మాట్లాడు, ఉద్వేగం లేకుండా మాట్లాడు, సత్యం మాట్లాడు, ప్రియం మాట్లాడు, కొంచెం మాట్లాడు, హితం మాట్లాడు, ఎదురువారికి మంచిగా మాట్లాడు. దీన్ని ఏమన్నారు? నాలుకతో చేసే తపస్సు అన్నాడు. స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. స్వాధ్యాయం అంటే ఏంటి? చాలామంది చదువుతుంటారు పారాయణ వల్ల ఏమొచ్చింది? పుణ్యం వస్తుంది కొంతనే. స్వాధ్యయనం. స్వ అంటే నా మనస్సు ఎలా ఉంది, నేను శాంతిగా ఉన్నానా, నా మనసు కోతిలాగా తిరుగుతుందా, ఇతరుల వస్తువులు వాంఛిస్తుందా? ఈ మనసు కోతి, ఏది మంచి కావాలనిపిస్తే అది నాకు కావాలనుకుంటుంది లోపల. దీనికి నిశ్చయ బుద్ధి నిశ్చయాత్మకం. మనస్సు అంటే ఎట్లా ఉంటుంది? సంకల్పాలు వికల్పాలు. అది ఎవరిదన్నా కానీ నాకైతే బాగుండు అంతే. ఓం నమ శివాయ. బుద్ధి చెప్తా ఉంటుంది, అరే బుద్ధి లేనోడా అంటారు కదా, బుద్ధి లేనోడా అంటారు లేదా? అవునండి, బుద్ధి చెప్తుంది, అరే దెబ్బలు పడతాయిరా, అది నీది కాదురా, వద్దురా అంటే. డిసిషన్ మేకర్ బుద్ధి, నిర్ణయం తీసుకోవాలి బుద్ధి. అందుకే వాడికి బుద్ధి లేదంటుంటారు. మనస్సు ఏంది? అగ్ని, కాలుతుంది. మనస్సు సంకల్పాలు వికల్పాలు కావాలి నాకు అంతే. మంచి చెడ్డ దానికి నిర్ణయం లేదు. కాబట్టి ఇక్కడ మనకి చాలా జ్ఞానంతో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి అని చెప్తుంది భగవద్గీత. స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. శరీరంతో చేసే తపస్సు ఏందట? దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతల్ని ఆరాధించండి. ఒక తుర్కుల దాంట్లో నాస్తికుడు ఉన్నాడు, ఒక క్రిస్టియన్ల దాంట్లో నాస్తికుడు ఉన్నాడు, హిందువుల దాంట్లో నాస్తికులు ఎక్కువ ఉంటారు. చూపిస్తావా? దేవుణ్ణి చూపిస్తావా? పాపం చాలామందికి దేవుణ్ణి చూపించే తెలివి కూడా లేదు. నాకెవడు దొరకడు, దేవుణ్ణి చూపిస్తావా? నేను చూపిస్తా దేవుణ్ణి. భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణుడు, అర్జున భగవంతుని చూడాలనుకున్నావా? నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. అర్జున నేను ఎలా ఉంటాను? దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్తిత యది బాసదృశీ సా స్యాత్ బాస తస్య మహాత్మనః. వేల కొలది మండుచున్న ప్రజ్వలిస్తున్న సూర్యుల వంటి కాంతి కలవాడయ్యా భగవంతుడు. ఒక్క సూర్యుని చూస్తే కళ్ళు పోతాయి అర్జున, నువ్వు చూడలేవయ్యా నన్ను చూడాలంటే దివ్యం దదామితే చక్షు. భగవద్గీత నేను చెప్తుంది, నన్ను చూడాలంటే నేను నీకు దివ్య నేత్రాలు ఇస్తానని చూడవయ్యా, లేకుండా నువ్వు నాకు చూడలేవన్నాడు. భగవంతుని చూస్తారట వీళ్ళు. విమూఢా న అనుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. మూర్ఖుడు భగవంతుని ఎన్నటికీ చూడలేడు, జ్ఞాన నేత్రం ఉన్నవాడు భగవంతుని చూడగలుగుతాడు. కాబట్టి పాలల్లో వెన్న ఉంది, కనిపిస్తుందా? వేడి చేయి, తోడై, ఆగు, చిలుకు. పాలు వేడి చేసి వెంటనే తోడేసి చిలుకు వస్తుందా వెన్న? ఉన్నదందులో వెయిట్ చేయి. ఒక విధానం ఉంది. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని కూడా దర్శించుకోవాలంటే తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. అటువంటి భగవంతుని దర్శించుకున్న పుణ్యాత్మల దగ్గర పోతే నీకు భగవద్ దర్శనం అవుతుందయ్య బాబు. మూర్ఖుల దగ్గర పోతే భగవంతుని ఎవరు చూపిస్తారు? వాడే ఒక గుడ్డివాడు, నీకు మార్గం ఎలా చూపిస్తాడు? ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని అయినటువంటి వాళ్ళ దరిచేరు అన్నది భగవద్గీత. కాబట్టి మన మార్కండేయులు గారు చాలా చాలా పుణ్యాత్ములు. నేను సహారా మన నరేంద్రన్న వారి ఆశ్రమంలో చూశాను. మంచి మనస్సు, మంచి ముఖం. ఏమమ్మా, ముఖం కూడా అందరికీ ముఖం దేవుడే ఇచ్చిండు, దాన్ని మనం తయారు చేసుకోలేమండి. ఒక కన్ను మనం తయారు చేయలేం, ఒక ముక్కు మనం తయారు చేయలేం, ఒక పెదవు మనం తయారు చేయలేం. ఆయన యథా రూపం తదా జ్ఞానం అన్నారు. ఆయన ముఖం ఎంతో
అందమైనటువంటి ముఖం అండి. ఆయన మనసు నాతోటి మాట్లాడేటప్పుడు చాలా ఎంత ప్రేమగా, ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా మాట్లాడో. ప్రశాంతమైన మనస్సు, ప్రసన్నమైనటువంటి హృదయం. కాబట్టే ఈరోజు ఆయన దగ్గరికి నేను రాగలిగానండి. అంత మంచి మనసు. కోట్లతోటి డబ్బులతోటి వచ్చేది కాదు జ్ఞాన ప్రవచనాలు. వారి యొక్క పుణ్యం ఉంటే తప్ప ఇటువంటి ప్రవచనాలు జరగవు. ఎంతోమంది కోటీశ్వరులను చూసా పోయిన వారిని, కానీ ఏర్పాటు చేయలేరు ప్రవచన కార్యక్రమాలు. తినడానికి, తాగడానికి, దానికి దీనికి లక్షల్లో ఖర్చు పెడుతుంటారు చనిపోయిన వారి గురించి. కానీ ఇలా ఒక గరుడ పురాణం కానీ, ఒక శివపురాణం కానీ, కొంచెం 4 భగవద్గీత మాటలు కానీ చెప్పించే పుణ్యాత్ములు కూడా ఎవరు దొరకడం ఆయనకు అదృష్టం. మంచి మిత్రుడు ఉండాలి. గురు సజ్జన సాంగత్యం అన్నాడు జగద్గురు శంకరాచార్యుడు. నరేంద్రన్న వారు ఎంత పుణ్యం చేయించారు, ఎంతోమందితోటి. చాలామంది అనుకుంటారు వారు ఆశ్రమానికి ఎంత సేవ చేస్తున్నారో. నిజానికి ఇవాళ ఎప్పటిలా దానగుణం తక్కువైపోయి ఉంటుంది కలియుగంలో. అటువంటిది వారు చేయడమే కాదు, 10 మందితో చేపిస్తున్నారండి. కాబట్టి దానం అంటే ఏందండి? దానం అంటే దాచుకునేదండి. చాలామందికి తెలియదు. దానం అంటే పోతుంది పోయేది కాదు నాయన. దానం అంటే దాచుకునేది. మన సనాతన ధర్మంలో దానం ఇచ్చిన తర్వాత దానం పుచ్చుకున్న వాడికి కాళ్ళు ముక్తాం. ఎందుకు చెప్పండి? నేను ఇస్తున్నది సాక్షాత్ భగవంతునికి అనేది మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. కాబట్టి వారి ఆశ్రమాన్ని కూడా తనకు తోచిన విధంగా మన నరేంద్రన్న గారికి ఎంతో కుడి భుజము ఎడమ భుజంలో వాక్తోడుగా చేదోడు వాదోడుగా ఉండేవారు. వారి మరణం చాలా బాధాకరమైన విషయం. మరణం అంటేనే కష్టం అండి. వారికి కష్టమే. ఆ మరణాన్ని మనం దేనితోనూ పోల్చలేం. సానుభూతి అంటాం కదా, నా సానుభూతిని ప్రగాఢమైన సానుభూతి అంటే సానుభూతి ఏదైనా తన దాకా వస్తే కానీ అర్థం కాదండి. ఎవడైనా సరే తన దాకా వస్తే అర్థం కాదు. తన సొంతం తండ్రి పోతే అర్థమవుతుంది తండ్రి విలువ, తన సొంతం తల్లి పోతే అర్థమవుతుంది తల్లి విలువ. మనకు భారతంలో యక్ష ప్రశ్నలు వస్తాయండి. ధర్మరాజు ఒకరోజు అరణ్యంలో ఉంటారు. దాహం వేస్తుంది. తమ్ముళ్ళకు నీళ్ళు లేపోరా అని తోలుతాడు సహదేవుణ్ణి. ఒక కొలను దగ్గర నీళ్లు తాగుదాము, కుండలు తీసుకుందామని ఆయనకు దాహం వేస్తుంది. ఎండాకాలం నీళ్ళని ఇలా అని తాగుదామని లోపల ఒక యక్షుడు ఆ చెట్టు మీద కూర్చొని, ఓయ్ నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పు, లేదంటే నువ్వు ఇక్కడే అయిపోతావు అన్నాడు. ఇలా బలం ఎక్కువ కదా పాండవులు. నాడు ఎవడరా నువ్వు నన్ను ఆపేది అని నీళ్ళు తాగి లోపల పడిపోయాడు. తమ్ముడు చాలాసేపు అయింది నీళ్ళు తెలియదురా, పోరా సహదేవ్ అంటే ఇంకొక ఆయన వచ్చాడు. అలాగే జరిగింది. అర్జునుడు వచ్చాడు నీళ్ళు తాగుదామని లోపల, అలాగే జరిగింది, పడిపోయాడు ఆయన జవాబులు చెప్పలేక. భీముడు వచ్చాడు చెప్పలేక అలాగే పడిపోయాడు. 4 తమ్ముళ్ళు వెళ్ళి ఆ యక్ష ప్రశ్నలకు చెప్పలేక అహంకారం చేత అందరూ పడిపోయారు. చివరికి ధర్మరాజు వచ్చాడు. నీళ్లు తాగుతుంటే దాహం వేస్తుంది, తమ్ముళ్ళు పడిపోయారు. ముందు నీళ్ళు అయితే తాగుదాం అనుకొని నీళ్ళు తాగుదామని లోపల చెట్టు మీద కూర్చొని యక్షుడు అడుగుతున్నాడు, నా ప్రశ్నలకు జవాబులు చెప్పు, లేదంటే నీ తమ్ములకు పట్టిన గతే నీకు పడుతుంది అని. అడగబోయా ఏంటో అన్నాడు. ఆకాశం ఎంత విశాలమైందో తెలుసా అన్నాడు. ఎవరికైనా తెలుసా మీకు ఆకాశం ఎంత విశాలంగా ఉంది? అనంతం. దేర్ ఇస్ నో లిమిట్స్. ఆకాశానికి అంతం లేదండి బాబు, అంత విశాలమైంది. ఆకాశం కంటే విశాలమైంది ఏదయ్యా అన్నాడు. వామ్మో ఏం చెప్తారు, ఆకాశమే అనంతమైంది, దానికంటే విశాలంగా ఏముంటుంది? తండ్రి ప్రేమ అన్నాడు ధర్మరాజు. తండ్రి ప్రేమ, తన తండ్రి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడయ్యా అంటే ఆకాశం కంటే కూడా విశాలంగా ఉంటాడండి తండ్రి. అటువంటి తండ్రి యొక్క లోటును ప్రపంచంలో దేని చేత కూడా మానవుడు తీర్చుకోలేడండి. భూమి కంటే సానమైంది ఏది? మలం విడుస్తున్నాం, మూత్రం విడుస్తున్నాం, తంతున్నాం, ఉమ్ముతున్నాం, భూమి ఏమనడం లేదు. భూమి కంటే సహనమైంది ఏది? మాతృమూర్తి అన్నాడు ధర్మరాజు. మన తల్లి ఎంత క్షమిస్తుందండి. ఇవాళ అన్న ఆశ్రమానికి పోతే ఎంతమంది వృద్ధుల్ని వదిలిపెట్టారండి. వాళ్ళు మనుషులేనా అండి? కానీ వాళ్ళు చేసుకున్న పుణ్యం మన నరేంద్ర అన్న లాంటి వాళ్ళు దొరికారు. వాళ్ళు దైవం మాంస రూపేణ ఒక మనిషిగా రాడండి. భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుని రూపం ధరించి రాడు. కలియుగంలో ఒక మానవ రూపంలో వస్తారు. మనకు పుణ్యం సంపాదించుకోవాలి మనిషి. ఇవాళ సంపాదించుకునేది ఏంది? మనము పుణ్యం సంపాదించుకోవాలి. పుణ్యం అంటే మొట్టమొదటగా భక్తి ఎన్ని రకాలండి మనకి? కొబ్బరికాయలు, పూలు, లైన్లో నిలబడాలి, టికెట్లు పెట్టాలి, ఇవి పూజలు కావు నాయనా. పూజ అంటే మొట్టమొదటి ఏంది? శ్రవణం. మీరు వింటున్నారు,
కీర్తనం పాడారు ఇందాక, స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం శ్రవణం. వింటున్నారు మీరు పుణ్యాత్ములు. ఓ పుణ్యం పాకెట్ తెస్తారా మీరు ఎక్కడైనా? పుణ్యం పాకెట్లు దొరకవు. మన మార్కండేయులు గారు మీకు పుణ్యాన్ని సముపార్జిస్తున్నాడు. కార్తీక మాసంలో పుణ్యం గురించి శ్రవణ కీర్తనం, శ్రవణం చేయాలి. మీరు వింటున్నారు. పుణ్యం సముపార్జించే మార్గాల్లో ఒక భగవత్ కథ శ్రవణమే పుణ్యాన్ని ఇస్తుంది. భగవద్గీత గురించి చెప్తున్నా, గరుడ పురాణం గురించి చెప్తున్నా, భాగవతం గురించి చెప్తున్నా. కాబట్టి ఒక పుణ్యం అనేది తయారవుతుంది. ఆ పుణ్యం ఎవరైతే వింటారో వాళ్ళకు నరక బాధ పోతుంది, వారు పుణ్యలోకాలకు చేరుతారు. ఇందులో అనుమానమే లేదు. కాబట్టి భక్తి మార్కండేయుడు, రుద్ర మార్కండేయుడు. రుద్రుడు అంటే ముందే చెప్పా, దుఃఖాలను తొలగించేవాడే రుద్రుడు. ఎక్కడికన్నా మీరు వెళ్ళండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చెప్తారు అయ్యగారులు? ఒక రుద్రాభిషేకం చేయవయ్యా అంటారు. రుద్రుడు అంటే శివుడు. శివుడి మీద కొన్ని నీళ్లు పోస్తే చాలయ్యా తలకాయ రాత మారిపోతుంది. శివుడు ఎవరెవరికి మోక్షం ఇచ్చాడు? ఏ వేదంబు పఠించెల్లుతా భుజగంబే శాస్త్రములు చూచే తానే విద్యాభ్యాసంబునర్చెక్కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవా శక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఒక్క సాలెపురుగుకు మోక్షం ఇచ్చాట పరమేశ్వరుడు, ఒక పాముకు మోక్షం ఇచ్చాడు పరమేశ్వరుడు, ఒక ఏనుగుకు మోక్షం ఇచ్చాడు పరమేశ్వరుడు. చదువు సంధ్యలు లేని అడవిలో తిరిగే చెంచువాడైనటువంటి కన్నప్పకు మోక్షం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఏం చేసిందాడు సాలెపురుగు? నేను రాసిన పద్యం కాదు, ఏమమ్మా పురాణాలలో వస్తుంది. ఏ వేదంబు పఠించ లూత. లూత అంటే సాలెపురుగు. ఏం చదువుకుందండి? దానికి మోక్షం ఇచ్చాడు. ఎంత బరువు ఉంటుందమ్మా సాలెపురుగు? ఇగో ఇంత చిన్నగా ఉంటుంది, 2 గ్రాములు ఉండదు. అది శ్రీకాళహస్తిలో శివుడికి గుడి కడదాం అనుకున్నదట. దాని బుద్ధి చూడండి ఎంత పెద్దగా ఉంది. ఎట్లా కడుతుందని గుడి? ఇటుకలు మోస్తుందా? రాళ్ళు లేపుతుందా? కానీ అది అనుకున్నదట, నేను శివునికి గుడి కడతా అని కడుపులోంచి దారాలు తీసి గోపురాలు కట్టేసిందట 4 పక్కల. ఓం నమ శివాయ అనండి. అంతే శివుడు అనుకున్నాడబ్బా, నిజంగా దీనికి ఎంత భక్తి ఉంది. మొత్తానికి దాని చాదనైన గుడి అయితే కట్టింది. ఇంకా ఎంత భక్తి ఉందో చూద్దాం దీన్ని అని చెప్పి పరిశీలన చేస్తున్నాడట. అగ్నిని రగిల్చాడు, దీపం చేత దాన్ని అంటుపెట్టాడు, గోపురాలు కాలిపోయినాయి. సాలెపురం అనుకుందా, ఓ అగ్నిదేవా, నా కడుపులోంచి దారాలు తీసి నేను గోపురాలు కడితే కాల్చేస్తావా? నిన్ను మింగుతాను చూడని అగ్ని మీదకి పోతున్నాడు సాలెపురుగు. బోలా శంకర మహారాజుకి జై. సాలెపురుగుకి అంత శక్తి ఉందా అండి? అగ్నిని మింగుతుందా? వెంటనే ప్రత్యక్షమాడు. ఓహో సాలెపురుగు, నీకెంత భక్తి ఉంది. స్పైడర్ మ్యాన్, నీకు శ్రీ అనే పేరిస్తున్నా, నీకు మోక్షం ఇస్తున్నా. అగో ఏ వేదంబు పఠించే లూత అంటే సాలెపురుగు. భుజగంబే శాస్త్రములు చూచే ఒక పాముకు మోక్షం ఇచ్చాడు. నిత్యం శివుని చుట్టూ చుట్టుకొని అది పూజ చేసేది. ఏనుగు మోక్షం ఇచ్చాడు. తొండంతో నీళ్లు తెచ్చి పోసేది, పూలు పెట్టేది. భక్త కన్నప్ప ఏం చేశాడండి? మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే గండూశాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే. కన్నప్ప శివుడికి రోజు ఇన్ని నీళ్ళలో పోసేది, పూలో పెట్టేది, పూజ చేసేది. ఒకరోజు వచ్చేవరకు శివుడి కళ్ళలోంచి రక్తం గారుతుంది. శివయ్య, కన్నుకు కన్నే మందు, రక్తం ఆగాలి కదా నీకు అని ఏమీ ఆలోచన చేయకుండా చటుక్కున ఒక కన్ను తీసి పెట్టేశాడు. ఆ కన్నులో రక్తం ఆగిపోయింది. ఇంకో కన్నులోంచి రక్తం వస్తుంది. అయ్యో శివయ్య, దీనికి కూడా ఇంకో కన్ను పెట్టాలి కదా, దీన్ని నేను పెడతాను కానీ మళ్ళీ ఈ కన్ను పోయినాక సరిగ్గా నీ కన్ను ఎక్కడుందని పెట్టాను నేను అని లేచి నిలబడి, కాళ్ళకు చెప్పులున్నాయట. మార్గావర్తిత పాదుక అంటే, పాదుక అంటే చెప్పులమ్మ. ఆ చెప్పు తీసుకొని ఎక్కడ పెట్టినాడా? శివుడి యొక్క భూమధ్యంలో పెట్టినాడు. చూడండి, చెప్పు తగులుతానే ఉంది, ఇంకో కన్ను తీయడం జరిగిందనమాట. శివుడు బాధపడలే. అర్థమైందా? అబ్బా, కించిత్ భక్షిత మాంస శేష కబలం నవ్యోపహారాయతే. శివునికి పూజ చేసేవాడు, శివుడికి ప్రసాదం ఏం పెట్టాలా? మాంసం ముక్కలు ఉండేది ఆయన దగ్గర, లేడీ మాంసం. శివయ్య, కొంచెం తిన్నానా? తిను, నీకు ఏం ఆకలి అవుతుందో, నీకు ఎవరు పెడతారు ఈ అడవిలో? శివుడు మాంసం ముక్క తింటే ఆయనకు అబ్బా ఎంత గొప్ప ఆహారం అనుకునేవాడు. ఎట్లా అభిషేకం చేయాలి?
కొన్ని నీళ్లు నోట్ల బుక్కిలించుకునేది, కొన్ని నీళ్లు దోశలో తెచ్చేది. పుచ్చుక్కున ఉమ్మిచ్చి మీద వస్తే అబ్బా ఎంత నూతనమైన అభిషేకం రా అనుకునేవాడు. గండూషంబుని సేచనం, గండూషం అంటే పుక్కిలించిన నీళ్ళండి. శివానంద లహరిలో వస్తుంది. ఆదిశంకరాచార్య రచించిన శ్లోకం అండి ఇది. కించిత్ భక్షిత మాంస శేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తాగ్రగణ్యాయతే. ఆ పార్వతీపతి పైన భక్తి ఉండాలి, కానీ అడవుల్లో ఉండే సెంచువాడు కూడా ఎంత గొప్పవాడైపోయాడు చూడండి భక్త కన్నప్ప. కాబట్టి ముందే చెప్పా, కోటి జన్మార్జిత పుణ్యే శివే భక్తి ప్రజాయతే. మన రుద్ర మార్కండేయులు గారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి, మంచి రూపం కలిగిన మనిషి, మంచి మనస్సు కలిగిన మనిషి. వారు పోయాడనే బాధ మనందరినీ వేటాడుతున్నా ఏమీ బాధపడకూడదు. శ్రద్ధతో మనం మనసులో ఆయనకు నివాళులు అర్పించుకోవాలి. మనసును ఆయనకు సమర్పిస్తూ శాంతిగా ఉండాలి. పోయిన వారి గురించి ఎంత ఏడ్చినా వచ్చే అవకాశం లేదు. వారి కోసం మనం ఏం కర్మలు చేయగలుగుతాం? కాబట్టి చనిపోయిన వారి గురించి పురాణంలో ఏం చెప్తుంది? గరుడ పురాణంలో సంవత్సర అనంతరం కొడుకులు కనుక ఉంటే గయా వెళ్ళాలి, గయాలో పిండ ప్రదానం చేయాలి. సంవత్సరం కంటే ముందుగా సంవత్సరం అనంతం తల్లి తండ్రుల పైన ప్రేమ ఉంటే పిల్లలు ఏం చేయాలి? కొడుకు చేస్తే మరీ మంచిది. కొడుకులు లేని వాళ్ళు ఏం చేయాలి? ఆడపిల్లలు కూడా చేయవచ్చు. గయాలో విష్ణు పాదం మీద పిండం పెట్టిస్తారండి. తండ్రి రుణం తీర్చుకోవాలంటే ఒక్కటే మార్గం, లాస్ట్కి చెప్పింది శాస్త్రం. అతనికి పిండ ప్రదానం గయాలో వెళ్ళి చేయండి. తీర్థపిండం అంటారు. కాశీలో పిండం పెట్టవచ్చు, అలాగే ప్రయాగలో పిండం పెట్టవచ్చు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీసుకోవడానికి ఈ జన్మ సరిపోదండి మానవుడికి. అందుకనే శాస్త్రాల్లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. తల్లిని మించిన దైవం ఈ లోకంలో ఎవరు లేరు, తండ్రిని మించిన దైవం ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి అటువంటి పితృవియోగం అనేది మానవుడు చాలా దుఃఖాన్ని ఇస్తుంది. అటువంటి దుఃఖాన్ని మనము జ్ఞానం ద్వారా జయించుకోవాలి. వాళ్ళ మంచిని ఎప్పుడు స్మరించుకోవాలి తప్ప వాళ్ళ చెడుని ఎప్పుడు కూడా స్మరించుకోవద్దు. మరణానంతరం నద్వేష్యం అని ఉంటుంది పురాణంలో. చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఒక్క ముక్క కూడా చెడ్డ మాట్లాడుకోకూడదని శాస్త్రం చెప్తుండే. చాలా పుణ్యాత్తులు ధన్యాత్తులు మన మార్కండేయులు గారు. వారి కోసం ఈరోజు మరి కొన్ని ప్రవచనాలు వినిపించాం. మీకు అవకాశం ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీకు అవకాశం ఉంటే వినిపిద్దాం, లేకుంటే ఈరోజే సెలవు తీసుకుందాం. అది మీ ఇష్టం. అది మా నరేంద్ర అన్న గారు చాలా చాలా పుణ్యాత్తులు, వారి మిత్రులు. నేను నిజంగా అన్నగారిని రోజు స్మరించుకుంటా. నాది జ్ఞాన మార్గం, మాది ఎక్కడి నుంచి వచ్చినా నేను మార్కండేయుల గారి వారి గురించి 12 జ్యోతిర్లింగాల క్షేత్రం నుంచి వచ్చాను నేను. మీరు ఆలోచన చేయండి, ఎక్కడి నుంచి వచ్చినా నేను 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉంటాయి అక్కడి నుంచి వచ్చాను నేను ఆయన కోసం. అంటే మా దగ్గర 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ప్రతిరోజు సోమనాథ, శ్రీశైలేశ, మహాకాల, ఓంకారేశ్వర, భీమశంకర, కేదారేశ్వర, విశ్వనాథ, త్రయంబక, నాగనాథ, వైద్యనాథ, రామేశ్వర, కృష్ణేశ్వర అని చెబుతూ పాలు నీళ్లు మారడాకులు పెట్టి ఒక బిల్వ వనంలో ఉంటాం నిత్యం నమశివాయ అనుకుంటూ. కాబట్టి వారి పుణ్యమే నన్ను ఇక్కడ దాకా లాగించిందని నేను భావిస్తున్నాను. చాలా పుణ్యాత్తులు, వారి ఆత్మకు శాంతి కలగాలని మనం ఈరోజు చెప్పినటువంటి భగవన్నామ మహిమ, పురాణ మహిమ వల్ల ఒక పుణ్యం అనేది ఏర్పాటు అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. తపస్సు కంటే యోగం కంటే కూడా గొప్పది సత్సంగం. ఈ సత్సంగం ద్వారా వచ్చినటువంటి పుణ్యాన్ని మన పరమ పదించిన శ్రీ రుద్ర మార్కండేయులు గారి ఉత్తమ లోకాలకు సమర్పిస్తూ విరామం తీసుకుంటున్నాం. అందరం పలుకుదాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం సద్యోజాతాయ నమః. ఓం వామదేవాయ నమః.
ఓం అఘోరాయ నమః. ఓం తత్పురుషాయ నమః. ఓం ఈశానాయ నమః. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. నాకు ఒక 2 కర్పూర బిళ్ళలు, గంట, హారతి ఇవ్వండి, నేను ఇచ్చేస్తాను. లేవా? చెప్పండి.